తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కాసేపట్లో సీఎం తిరుపతికి రానున్నారు. బాధితులను పరామర్శిస్తారు. ఇక ఈ దుర్ఘటనపై సీఎంకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని తెలిపారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయారు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో వెల్లడించారు. అటు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించిన ఘటన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోవటం. ఏదైతే భక్తులు చనిపోయిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అధికారులన్నీ చీల్చి చెండాడిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా తిరుపతిలో జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కూడా అధికారుల మీద సీరియస్ అయిన ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజామున లెగిసినప్పటి నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ఘటనపై తీవ్ర దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. తిరుపతి ఘటనకు సంబంధించి ప్రతి నిమిషం కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ఆయన మొత్తం సమాచారం తెప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు జరిగాయి అనే దాని మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ఘటనకు సంబంధించి కూడా ఆయన ప్రతి ఒక్క అంశాన్ని తీవ్ర స్థాయిలో తీసుకొని ఆచితూచి అడుగులేస్తూ ముందుకేస్తున్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పక్క జాతీయంగా గాని అంతర్జాతీయంగా గాని తిరుమల వెంకటేశ్వరు కలియుగ దైవంగా ఎంతో ఖ్యాతి గడించిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి కలియుగ దైవానికి సంబంధించి ఎవరైతే చంద్రబాబు నాయుడు అధికారుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఒక పక్క లడ్డు వ్యవహారం కొంతమేరకు దుమారం రేపింది. దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. అలాగే ఆ లడ్డు వ్యవహారం పొదిరి పాకాన పడిన తందాన ఆ తర్వాత దాని మీద స్పెషల్ కమిటీ వేశారు, కోర్టుకు వెళ్లారు. ఆ కోర్టు స్పెషల్ చిట్టు ఒకటి ఏర్పాటు చేసి ఆ చిట్టు ద్వారా విచారణ చేపడుతున్న తరుణంలో మరలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం చంద్రబాబు నాయుడిని తీవ్రంగా కలిసివేసిందని చెప్పుకోవాలా, ఇదొక మచ్చగా మిగిలిపోతుందని చెప్పుకోవాలా. అలాగే ఏదైతే ఇలాంటి ఘటనలు పునరావృత్తి కాకుండా ఆ సంఘటన ఆధారంగా ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని బేరేజ్ చేసుకుంటూ మరలా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటూ అధికారులకు తగు అధికారుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడ ఎలాంటి తప్పు ఎలా జరిగిందనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు క్షుణ్ణంగా పిన్ను కూడా కనుక్కుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని ఉండవల్లి నివాసం నుంచి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ కార్యాలయం నుంచి మరికొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి తిరుమలకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. తిరుమల తిరుపతి స్థానంలో దిగిన దగ్గర నుంచి కూడా ఈ ఘటనపై పూర్తిగా ఎవరైతే భక్తులు చనిపోయారో మరి కొంతమంది దాదాపుగా 50 మంది భక్తులు ఇప్పుడు కూడా ఆ రియూ సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. చికిత్స పొందుతున్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబీకులను కూడా పరామర్శించి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన ముందుగానే ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ గురించి పూర్తి సమాచారం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రధానంగా ఎందుకు ఇబ్బంది జరిగింది, ఎక్కడ ఇబ్బంది జరిగింది అనేది ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వచ్చారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడికి పూర్తి సమాచారం రిపోర్టు కూడా నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు నాయుడు వారందరిపై సీరియస్ అయిన ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే
వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా అందుకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు అధికారుల మీద అసహనం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పు చేసినందుకు తగిన శిక్ష అనుభవిస్తారంటూ కూడా చంద్రబాబు వారిని అరిచినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల నిర్లక్ష్యం కారణంగా, అధికారుల అలసత్వం కారణంగానే 6 నిండు ప్రాణాలు బలైన పరిస్థితి ఉంది. 6 కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. దేవుడు దర్శనం కోసం వచ్చి తిరగరాని అనంత లోకాలకు వెళ్లిపోయిన 6 కుటుంబ సభ్యులకు ఏమి చెప్పాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అధికారులను నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ప్రాథమికంగా ఎక్కడ తప్పు జరిగిందనే అంశాన్ని అయితే అధికారులు కనిపెట్టినట్టు తెలుస్తా ఉంది. అధికారుల సమాచారం వరకు కూడా ప్రామాణికంగా ఒక డిఎస్పీ నిర్లక్ష్యం వల్ల, ఒక అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా ప్రాథమికంగా అధికారులు ఒక అంచనాకు వచ్చి చంద్రబాబు నాయుడికి నివేదిక అందించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఏదైతే తిరుమల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర డీజీపీ గాని, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గాని, తిరుపతి కలెక్టర్ ఎస్పీలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో ఎవరైతే ఈ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని కూడా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తిరుపతికి మరికొద్దిసేపట్లో తిరుపతిలో అడుగుపెట్టి అక్కడి నుంచి తిరుమల వెళ్లనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల మీద చర్యలు తీసుకునేందుకు కూడా రంగం మొత్తం సిద్ధం చేసినట్టు మనకు సమాచారం ఉంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి కూడా కలెక్టర్ నివేదిక ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసినట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక డిఎస్పీ అత్యుత్సాహం వల్లే ఒకసారిగా భక్తులందరూ రావటం, దాంట్లో తొక్కిసలాట జరగటంతో ఈ ఘటన మొత్తం కూడా చోటు చేసుకున్నట్లు కూడా ప్రాథమిక అంచనాకు వచ్చి ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. అలాగే తొక్కిసలాట జరిగిన ఆ డిఎస్పీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని, డిఎస్పీ యొక్క తీరు సరిగా ఉండుంటే ఈ తొక్కిసలాటలో 6 ప్రాణాలు నిలిచేయని, అలాగే మిగతా 50 మంది దాకా కూడా దగ్గర అవసరం లేదని, తిరుమల తిరుపతి దేవస్థానానికి టెన్షన్ వాతావరణం వచ్చేది కాదని, ఇది మొత్తం కూడా ఒక డిఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు, అలాగే ఘటన చోటు చేసుకున్న తర్వాత కూడా డిఎస్పీ స్పందన సరిగ్గా లేపటం వల్లే ఈ యొక్క రాద్ధాంతం కానీ, ఈ యొక్క ప్రాణ నష్టం కానీ మొత్తం జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకి సాయం చేశారని కూడా చంద్రబాబు నాయుడికి రిపోర్ట్ ఇచ్చారు. అలాగే అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదని, అలాగే డిఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యాల వల్లే ఈ యొక్క ఘటన చోటు చేసుకోవటం కానీ, ఘటన చోటు చేసుకున్న అనంతరం ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం, డిఎస్పీ నిర్లక్ష్యం వల్లే 6 నిండు ప్రాణాలు పోయినట్లు కూడా ప్రాథమికంగా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి నివేదిక ఇచ్చారు. అలాగే డిఎస్పీ అంబులెన్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా చంద్రబాబు నాయుడికి చేరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాని మీద కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఆ డిఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బరాయుడు కానీ ఇతర అధికారుల నుంచి కూడా పూర్తి వివరాలు కలెక్టర్ సేకరించే పనిలో ఉన్నారు. ఆయన యొక్క పూర్తి రిపోర్టు కూడా చంద్రబాబు నాయుడికి మరి కొద్దిసేపట్లో ఇవ్వబోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం ఆయన్ని తీవ్రంగా కలిసి వేసిందని, ఇలాంటి ఘటన మళ్ళా పునరావృతం కాకూడదనే మనం కోరుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మీడియా సమావేశంలో కూడా ఆయన క్లియర్ కట్ గా క్షుణ్ణంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని తనకు ముందే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి ఎస్పీని కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ, పోలీసులు కానీ పదే తాను పోలీసులకు కూడా చెప్పినట్టు చెప్పారు. పదే ఎస్పీ కూడా పిలిచి ఆయన ప్రత్యేకంగా సమావేశమై చెప్పినట్టు తెలుస్తా ఉందని కూడా చెప్పారు. ఎస్పీకి ఇలాంటి ఘటన ఖచ్చితంగా అయ్యే పరిస్థితి ఉందని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం అని చెప్పారు. మొత్తానికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అయితే నాగేశ్వరరావు, అయితే ఇప్పుడే అందిన వార్త, ఈ టీటీడీ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన మృతులకు ఏపీ గవర్నమెంట్ 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్టుగా కూడా తెలుస్తోంది. కంటిన్యూ నాగేశ్వరరావు.
అయితే వైశాలి ఆ తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ తీవ్ర అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాని పర్యటన ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని పర్యటన జరగటం, ఆ ప్రధాని ఆంధ్రప్రదేశ్ కి పలు రకాల వరాలు జల్లు కురిపిస్తారన్న సమయంలో ఇలాంటి దురదృష్టకర వార్త ప్రధాని నోట పెట్టడం, ఆ ప్రధాని దీని గురించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయటం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయటం, హోంమంత్రి అనిత దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయటం, అలాగే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య మంత్రులు ముగ్గురు హోంమంత్రి అనిత గాని, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యాదేవ్ గాని, అలాగే మరొక రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గాని ముగ్గురు కొంతసేపటి క్రితం తిరుమల చేరుకున్నారు. ఏదైతే క్షతగాతులందరినీ కూడా పరామర్శించారు, వాళ్ళ యొక్క ఆ కుటుంబాన్ని పరామర్శించారు, చనిపోయిన వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఎవరైతే ఆ భక్తులు చనిపోయారో, భక్తులు చనిపోయిన కుటుంబాలకు కూడా దాదాపు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించనున్నట్లు మనకు తెలుస్తా ఉంది, సమాచారం అందింది. అలాగే ఏదైతే భక్తులు క్షతగాతులు ఉన్నారో వారికి కూడా ఏం చేయాలనే దాని మీద అయితే తిరుపతి దేవస్థానంలో మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టున్న నేపథ్యంలో వారికి కూడా ఏదో ఒకటి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ ఘటన సీరియస్ గా తీసుకోవడంతో పాటు అధికారుల మీద చర్య తీసుకొని మరలా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో అన్న భయం కూడా ఉండాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని మీద అయితే అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి.